హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరులో నేటి నుంచి 5 రోజులు ఏరో ఇండియా అంతర్జాతీయ ప్రదర్శన జరగబోతోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ తోడ్పాటుతో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వేడుకలో 90 దేశాలు పాల్గొని రక్షణ, అంతరిక్ష, వైమానిక యుద్ధంలో తమ బలాలను ప్రదర్శించనున్నాయి. హైదరాబాద్కు చెందిన ప్రభుత్వ రంగ, ప్రైవేటు సంస్థలు ఇందులో పాల్గొని తమ కొత్త రక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించనున్నాయి. భారత దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన 5 తరం యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏని తొలిసారి ఏరో ఇండియా 2025లో ప్రపంచానికి చూపించబోతున్నారు. కృత్రిమ మేధస్సు ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. లక్ష్యాన్ని గుర్తించేందుకు తనకు తాను సొంతంగా పనిచేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువుండే ఈ లోహ విహంగం మానవరహితంగా పనిచేసేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీని డిజైన్ రూపొందించగా హైదరాబాద్కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది. ఈ సంస్థ ఇప్పటికే తేజస్ యుద్ధ విమానానికి సంబంధించి మధ్య భాగాన్ని తయారు చేస్తోంది. రక్షణ రంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ 3 కొత్త ఉత్పత్తులను ఏరో ఇండియా ప్రదర్శనలో ఆవిష్కరించనుంది. ఆయుధ ఉత్పత్తుల కోసం నికెల్ మిశ్రమ లోహాన్ని అభివృద్ధి చేసింది. జిఎస్ఎల్వి MK3 పిఎస్ఎల్వి కోసం ప్రత్యేకంగా స్టీల్ మిశ్రమ లోహాలను, టైటానియం అలాయ్స్, సూపర్ అలాయ్ ప్లేట్లను రూపొందించింది. మరోవైపు అస్త్ర క్షిపణి, ఇతర ఉత్పత్తుల సంబంధిత సాంకేతికత బదలాయింపు ఒప్పందాలు ఏరో ఇండియాలో ఉండబోతున్నట్లు DRDO వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. భారీ కేటాయింపులతో మరింత ఊపునిచ్చింది. ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి 6,21,940 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో 5.94 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి ఈ వాటాను మరింత పెంచింది కేంద్రం. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 4.72% మేర ఎక్కువగా ఈసారి నిధులు కేటాయించింది. ఈ ఏడాది మొత్తం బడ్జెట్లో డిఫెన్స్ సెక్టార్కే 12.9% మేర నిధులు కేటాయించిన కేంద్రం రక్షణ రంగానికి తాము ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో తేల్చి చెప్పింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకుని దేశీయంగా ఆయుధాలు, ఇతరత్ర యుద్ధ సామాగ్రిని తయారు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లుగానే నిధులు కేటాయింపులు జరుపుతోంది. ఇక పెన్షన్ బడ్జెట్ని 1.41 లక్షల కోట్లకు పెంచింది. బోర్డర్ రోడ్ డెవలప్మెంట్ కోసం కేంద్రం ప్రత్యేకంగా 6,500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. 7,651 కోట్లు అందించింది. DRDOకు ఇచ్చే నిధులను కొంతవరకు పెంచింది కేంద్రం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో DRDOకు 23,263 కోట్లు కేటాయించగా ఈసారి 23,855 కోట్లకు పెంచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.